ఆంధ్ర గోదావరి తీరం ఒకనాడు తీవ్ర కరవు ప్రాంతం. వర్షం పడితేనే సాగు, లేదంటే పస్తులు. ఒకప్పుడు ఆకలి చావులు చూశాయి అప్పటి గోదావరి జిల్లాలు. 1839లో జలప్రళయం వస్తే బర్మా వరకు వలస వెళ్లారు అక్కడి ప్రజలు. ఎప్పుడైతే సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట కట్టారో అప్పటి నుంచి దిశ మారిపోయింది గోదావరి జిల్లాలది. అక్కడ పెంచింది జస్ట్ పూల మొక్కలే, అయినా అంతర్జాతీయ కీర్తి వచ్చింది. అదే కడియంగా ఫేమస్ అయ్యింది. పంటలకు నీళ్లే లేని పరిస్థితి నుంచి వెరైటీ మొక్కలు పండించే స్థాయికి ఎదిగింది గోదావరి తీరం. తణుకు, కాకినాడ తీరాలు పారిశ్రామిక పురోగతిని సాధించాయి. ముందు కడుపు నిండింది, సంస్కృతి సంప్రదాయాలు బతికాయి, చేతికి డబ్బు వచ్చింది, సరదాలు వ్యవహారాలు నడిచాయి. కవులు, కళాకారులు అలా పుట్టుకొచ్చిన వాళ్లే. అసలు గోదావరులంటేనే సంప్రదాయాలకు సరదాలకు పెట్టింది పేరన్నట్టుగా పేరు తెచ్చుకుంది. అందుకేగా కోడిపందాలు, పేకాటలు, ప్రభలు ఎక్కువగా అక్కడే చూస్తూ ఉంటాం. రాజకీయానికైనా సినిమాలకైనా కేర్ ఆఫ్ గోదావరి జిల్లాలే అనిపించుకున్నాయి. అంతటి గోదావరోళ్ల పేరును కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. వయాగ్రాలట, అబార్షన్ కోసం మాత్రలట. ఎక్కడికి తీసుకెళ్తున్నారు గోదావరాళ్ల పేరును? ఇంత దారుణమైన మార్పు ఎందుకు వచ్చింది అసలు? డీటెయిల్డ్గా చూద్దాం ఇవాటి బరిన్ టాపిక్లో. జంగారెడ్డిగూడెం మెడికల్ షాపుల్లో రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు. అక్కడ కనిపించాడు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, పేరు గణేష్. అతని మాటల్లో ఏదో కొంచెం తేడా. కాస్త అనుమానించేసరికి ఆరా తీశారు, ఫోన్ చెక్ చేశారు. అప్పుడు బయటపడింది అక్కడ ఎంత పెద్ద దందా జరుగుతుందో. గోదావరి జిల్లాల యువతను వయాగ్రాకు బానిసలుగా మార్చుతోన్న దందా అది. యువతలకు అబార్షన్ కిట్స్ అంటగడుతూ వారి జీవితాలను నాశనం చేస్తోన్న వ్యాపారం అది. జనరల్గా అప్పటికది చిన్న వార్తే, కానీ అందులోని సీరియస్నెస్ ఎంతో తెలుసు కాబట్టే వరుస కథనాలు ప్రసారం చేసింది TV9. అధికారులు రైడ్స్ మొదలెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో, అక్కడి సిటీల్లో, చిన్న పట్టణాల్లో, చివరకు పల్లెటూళ్లలో సైతం వయాగ్రా, అబార్షన్ కిట్స్ ఇష్టారీతిని అమ్మేస్తున్నట్టుగా బయటపడుతోంది. గోదావరి జిల్లాలకంటూ ఒక పేరుంది. జనరల్ గా సంక్రాంతి 2 తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ. కానీ సంక్రాంతి సందళ్లకు కేర్ ఆఫ్ మాత్రం గోదావరి జిల్లాలే. పండగ జరిగేది 3 రోజులే అయినా నెలంతా ఇక్కడ సందడి కనిపిస్తుందంటే కారణం ఒక విధంగా గోదావరి జిల్లాల్లో జరిగే ఆ కోలాహలమే. నెల రోజుల ముందుగానే బరులు గీసి కోడి పుంజుల్ని సిద్ధం చేస్తారు. ఒక్క కోడి పందాలప్పుడే 2,000 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారతాయని ఒక అంచనా. అందున ఈ లెక్కంతా ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఒకవైపు పుంజుల్ని బరిలోకి దింపుతూనే మరొక వైపు మద్యం, మాంసాహార విందులతో చిందేస్తూ ఉంటారు పందెంరాయుళ్లు. ఒక్క కోడి పందాలు మాత్రమే కాదు, కొత్త అల్లుళ్ల సందడి, కొత్త కొత్త వంటకాలు, పేకాటలు, ప్రభలు, కుర్రకారు డాన్సులు, ఇలా పండగ మొత్తం కూడా ఈ గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తుంది. కేవలం సంక్రాంతి పండగేనా? కాదు. కవులు, కళాకారులు, సినిమాలు, రాజకీయాలు, ఇలా అన్ని రంగాల వాళ్లు ఉంటారిక్కడ. రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టు సాధిస్తే చాలు, కళ్లు మూసుకుని అధికారంలోకి రావచ్చు. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు ఫేమస్ పర్సనాలిటీస్ కి పుట్టినిల్లు ఈ గోదారొడ్డు. ఏ మాట కామాట, సందర్భాన్ని బట్టి సరదాలు, వ్యవహారాలకు గోదావరి జిల్లాల వాసులు కొంత ప్రాధాన్యత ఇస్తారు అన్నది మాత్రం నిజం. అందుకే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా సంక్రాంతి పండగ కోసం బండ్లు కట్టుకుని మరీ గోదావరి జిల్లాల్లో వాలిపోతూ ఉంటారు. ఆటాపాటా చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే అన్నట్టుగా పేరు మారు మోగిపోతూ ఉంటుంది. ఇక్కడి యాస, పండగలప్పుడు పాటించే పద్ధతులు, సంస్కృతులు అన్నీ కూడా ప్రత్యేకమే. పైగా ఉరకలెత్తే యువతకు కొదవే లేదు. వ్యవసాయ, వ్యాపారాల పరంగా అభివృద్ధి సాధించిన ప్రాంతం కూడా. విద్యకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారిక్కడ. అందుకే గోదావరి జిల్లాల్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అలా యువత ఎక్కువగా ఉన్న జిల్లాలు కావడంతో ఉరకలెత్తే ఉత్సాహం, ఉత్తేజం కనిపిస్తూ ఉంటాయిక్కడ. కొత్త సినిమా రిలీజ్ అయిందా? ఎంటర్టైన్మెంట్ మొత్తం కూడా ఇక్కడే కనిపిస్తుంది. థియేటర్స్ ముందు మోత మోగిస్తుంది యూత్. ఇలాంటి గోదావరి ప్రాంతాన్ని, ఎంతో భవిష్యత్తున్న గోదావరి యువతను పక్కదోవ పట్టిస్తోంది మెడికల్ మాఫియా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే అమ్మాలనే మెడిసిన్స్ ఉంటాయి కొన్ని. అందులో వయాగ్రా ఒకటి. అందులోనూ షెడ్యూల్డ్ H కేటగిరీకి చెందిన రేరెస్ట్ మెడిసిన్ ఈ వయాగ్రా. బట్ మెడికల్ షాప్ లో ఇలా అడగ్గానే అలా చేతిలో పెట్టేస్తున్నారు. జనరల్ గా సిటీలో, పట్టణాల్లోనే ఇలాంటివి ఎక్కువగా అమ్ముతారు, వాళ్లే ఎక్కువగా కొంటూ ఉంటారు అనుకుంటారు. కానీ కాదు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో సైతం విచ్చ
విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ వయాగ్రా టాబ్లెట్స్. అసలు ఈ దందా ఎక్కడ మొదలైందో తెలుసా? హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి, హోల్సేల్ షాప్స్ నుంచి జీరో బిల్లులతో ఈ బ్లూ పిల్స్ ని తీసుకొస్తున్నారు. జీరో వ్యాపారం కాబట్టి అంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతూ ఉంటుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా బైక్ పై మందుల్ని తీసుకొచ్చి మెడికల్ షాపుల్లో హోల్సేల్ గా అమ్మేస్తున్నారు. కొనడం అంతా బ్లాక్ లోనే, వీటిని అమ్మడమో బ్లాక్ లోనే. ఎక్కడ రికార్డ్స్ అనేవి ఉండవు. కస్టమర్స్ అమ్మేటప్పుడు కూడా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ ఉండదు. ఎంత కాస్ట్ అది? ఎంత కాస్ట్? ఎంత 120. పైగా వయాగ్రా టాబ్లెట్స్ కి డిమాండ్ ఎక్కువ. మార్కెట్లో కొనే సమయంలో పెద్దగా బేరాలాడే పరిస్థితి కూడా ఉండదు. బహుశా సిగ్గు వల్ల కావచ్చు. మెడికల్ షాప్ వాళ్ళు ఎంత చెబితే అంత చేతిలో పెట్టేస్తారు. పైగా 1-2 టాబ్లెట్లు కట్ చేసి ఇవ్వడం కుదరదు. తీసుకుంటే ప్యాక్ మొత్తం తీసుకోవాలి. ఇందులోనే మరొక దందా కూడా బయటపడింది. సపోజ్ బ్లూ పిల్స్ ప్యాక్ 200 రూపాయలు అనుకుందాం. కస్టమర్ 500 రూపాయల నోటిస్తే ఇక చిల్లర కూడా ఇవ్వరట. ఆ 500 రూపాయలకు వయాగ్రా టాబ్లెట్స్ కొనాల్సిందేనట. ఆ దందా కూడా జరుగుతున్నట్టు బయటపడింది. మళ్ళీ ఏం తీసుకుంటామనో, పైగా వయాగ్రాలపై డిస్కషన్ ఎందుకనో సిగ్గుతో అడిగినంత ఇచ్చేసి కొనేసేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రేంజ్ లో బ్లూ పిల్స్ దందా జరుగుతోంది. వయాగ్రా పిల్స్ అమ్మకాలపై జంగారెడ్డిగూడెంలో తీగలాగితే ఉభయ గోదావరి జిల్లా అంతటా డొంక కదిలింది. మెడికల్ రిప్రజెంటేటివ్ గణేష్ ని ఆరా తీస్తే ఏకంగా 30 మెడికల్ షాపుల్లో దందా జరుగుతున్నట్టు బయటపడింది. ఆ తరువాత ఈ 30 మెడికల్ షాపుల్లోనే కాదు, గోదావరి జిల్లాల్లో అంతటా కూడా ఇదే మాఫియా నడుస్తున్నట్టు తేలింది. ఈ డ్రగ్స్ అనేవి వితౌట్ డాక్టర్ సూపర్విజన్ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం అనేది చట్టరీత్యా నేరం. అలానే వీళ్ళు కొనుగోలు బిల్లులు లేకుండా తెచ్చేసి మాకు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి వచ్చినా కనబడకుండా వేరే చోట దాచేయడం, సో ఇలాంటివి చేస్తూ జనాల్ని మోసం చేస్తూ. అలానే విచిత్రమేంటో తెలుసా? మారుమూల గ్రామాల్లోనే వయాగ్రా అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బహుశా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే అధికారుల నిఘా ఎక్కువగా ఉంటుందని కాబోలు. అందున ఈ మెడికల్ మాఫియా కొన్ని షాపులను మాత్రమే టార్గెట్ చేసుకుని ఈ దందా చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని మెడికల్ షాపుల్లో సేల్స్ కి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. వాళ్లు మెయింటైన్ చేసి తీరాలి కూడా. అందుకే మిగతా దుకాణాల్ని ఈ ముఠా టార్గెట్ చేసుకుంది. ప్రస్తుతం టైర్ 2 సిటీస్ లోనే బయటపడింది ఈ వయాగ్రా దందా. ఇక మెయిన్ సిటీస్ లో రైడ్స్ చేస్తే ఇంకెన్ని దారుణాలు బయటపడతాయో. ఇక్కడే మరో దందా కూడా జరుగుతోంది. అబార్షన్ టాబ్లెట్లని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. వీటిని కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అస్సలు వాడకూడదు. వయాగ్రా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే వస్తాయి. అప్పుడప్పుడు ప్రాణాల మీదకు తెస్తుంది కూడా. కానీ అబార్షన్ పిల్స్ ఎప్పుడూ డేంజరే. తెలియక కాదు, తెలిసి వాడినా ప్రాణాంతకమే. అబార్షన్ కిట్ల విషయంలో మాత్రం మీరు చెప్పింది నిజమే. అవి చాలా జాగ్రత్తగా ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే, అది కూడా గైనకాలజిస్ట్ సమక్షంలోనే వాడాలి. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద వాళ్ళు సూచించినట్లుగా, అలానే వాళ్ళ పర్సనల్ అబ్జర్వేషన్లోనే వాడాలి. లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చాలా ఇష్యూస్ అవుతాయి, ప్రాణానికి కూడా ప్రాబ్లం వస్తుంది. వెరేజ్ వయాగ్రా, సుహాగ్రా కూడా కార్డియాలజిస్టులు, యూరాలజిస్టులు వీళ్ళు రాస్తేనే రాయాలి. కానీ కొంతమంది మాత్రం ఈ కుర్రోళ్ళు, అలానే యంగ్స్టర్స్ వీళ్ళు వితౌట్ అనాథరైజ్డ్గా ఈ షాపుల్లో తీసుకుని దాన్ని వాడి కొంతమంది ప్రాణాల మీద కూడా ముప్పు తెచ్చుకోవడం జరుగుతుంది. అలాంటి అబార్షన్ టాబ్లెట్స్ అమ్మకాలని పెంచడానికి సేల్స్ మెన్ కి టార్గెట్స్ పెట్టి మరి ఈ దందాకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. ఫార్మా కంపెనీల్లో పనిచేసి మానేసిన వాళ్లే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా వయాగ్రా, అబార్షన్ సేల్స్ కి తెగిస్తున్నట్లుగా తేలింది. పైగా టార్గెట్ పూర్తి చేయాలన్న ఒత్తిళ్లు ఉండనే ఉన్నాయి. వాటిని భరించలేక బ్లాక్ లో ఇలాంటి అమ్మకూడని మందులు అమ్మేస్తున్నారు. ఒక 3 నెలల క్రితం ఆపరేషన్ గరుడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఈగల్, డ్రగ్ కంట్రోల్ అండ్ విజిలెన్స్, ఈ 3 కలిపి మెడికల్ షాపులపై చేసిన రైడ్స్ పేరే ఆపరేషన్ గరుడ. మత్తును కలిగించే ఔషధాలను డాక్టర్ చీటీ లేకుండా అమ్మకుండా చూడడమే ఆపరేషన్ గరుడ ఉద్దేశం. చిత్రంగా ఆ రైడ్స్లో విచ్చలవిడిగా అమ్ముతోన్న వయాగ్రాలు, అబార్షన్ కిట్లే ఎక్కువగా బయటపడ్డాయి.
సో ఇదేమి చిన్న విషయం కాదు, మ్యాటర్ చాలా పెద్దది. యువత యువకుల జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్న అతిపెద్ద దందా ఇది. ఆపరేషన్ గరుడ, దీని గురించి తరువాత మాట్లాడుకుందాం. అసలు గోదావరి జిల్లాలో ఏం జరుగుతుందో ముందు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడి యువతను పెడదారి పట్టించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాజమండ్రి నుంచి వచ్చావు నువ్వు ఇవన్నీ తీసుకుని. అబార్షన్ కిట్లు, సుహాగ్ర, వయాగ్ర. ఇప్పుడు ఆపరేషన్ గరుడ విషయానికి వద్దాం. గతేడాది రెగ్యులర్ రైడ్స్ లో భాగంగా చెక్ చేస్తేనే వయాగ్రా టాబ్లెట్స్ డబ్బాలకు డబ్బాలు దొరికాయి గోదావరి జిల్లాల్లో. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, భీమవరం, ద్వారకా తిరుమల, రావులపాలెం ఇలా పలు పట్టణాల్లో ఈగల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. అబార్షన్ కిట్స్, వయాగ్రా టాబ్లెట్స్ తో పాటు మత్తు ప్రేరేపిత డ్రగ్స్ ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు అప్పట్లో. సో గతేడాదికే మెడికల్ షాపుల్లో బిల్లులు లేకుండా అబార్షన్ కిట్లు, వయాగ్రాలు అమ్మేస్తున్నారంటే ఎన్నాళ్లుగా సాగుతుందో ఈ వ్యవహారం. యువతను ఎన్నాళ్ల నుంచి వయాగ్రా బానిసలుగా మార్చేశారో. వయాగ్రా సంబంధించిన మందే తీసుకున్నానండి. మ్యాన్ ఫోర్స్ 50 టాబ్లెట్స్ తీసుకున్నాను. అవి అమ్మకూడదు కానీ అతను ద్వారా కొద్దిగా తీసుకున్నాం కానీ మళ్ళీ వెంటనే వెనక్కి ఇచ్చేసానండి. అది తెలియదు, అతను పట్టుబడిన వెంటనే వెనక్కి ఇచ్చేసాను నేను. అసలు ఏం విక్రయించలేదండి. అది దొరికి కొన్నట్టే వెనక్కి ఇచ్చేసానండి. అంటే ఇచ్చేసానండి కదా. అంటే మీకు తెలుసా అవి తీసుకోకూడదు, అమ్మకూడదు అనే విషయం మీకు తెలుసు కదా? లైసెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఇంతకాలం వ్యాపారం చేస్తున్నారు, మీకు ఐడియా ఉంది కదా? మరి ఎందుకు ఇలాంటివి ఒకసారి అంటే ఎంత లాభం? అసలు ఇదేం పోకడా? గోదావరి జిల్లాలంటే ఆటపాటలు, సరదాలు, సంప్రదాయాలకు నెలవు. ఏదో పండగలకి సంప్రదాయ రీతిలో కోడి పందాలు ఆడుతూ ఉంటారు. దాంతో పాటే పేకాట, గుండాట, మద్యం, మాంసం, కొన్నిసార్లు రికార్డింగ్ డాన్సులు, ఇలా ఉండేది ఎంజాయ్మెంట్ అంటే. ఇంతవరకే పరిమితమయ్యేవాళ్లు. పండగ సీజన్ అయిపోయాక ఎవరి బిజీ వాళ్లది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు అంటూ ఎవరి పనిలో వాళ్లు ఉండేవాళ్లు. కానీ ఈ వ్యవహారమే కాస్త శృతిమించినట్టు కనిపిస్తోంది. లైంగిక పటుత్వం కోసం, సామర్థ్యం కోసం వయాగ్రాలు వాడడం ఒకవైపు కనిపిస్తుంటే, అబార్షన్ కిట్స్ విచ్చలవిడిగా అమ్ముడుపోతూ ఉండడం మరోవైపు కనిపిస్తోంది. చూస్తుంటే ఈ రెండింటికి లింక్ ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. దీనిలాగే చూసి చూడనట్టు వ్యవహరిస్తే ఒక విష సంస్కృతి తయారవుతుంది. అంతకంటే ముఖ్యంగా యువత జీవితాలు నాశనమైపోతాయి. చిన్న వయసులోనే తిరిగి కోలుకోలేని ఆరోగ్య సమస్యల బారిన పడిపోతారు. అసలు వాళ్ళు వాడుతున్న మందుల సంగతేంటి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అన్నది యువతకు తెలియదు. ఒకవేళ తెలిసినా వాటి వల్ల ప్రయోజనాలేంటి అని చూసుకుంటారు తప్ప జరిగే నష్టం గురించి ఆలోచించరు. ఇదిలాగే కంటిన్యూ అయితే మాత్రం ఒక తరం మొత్తం జీవచ్ఛవంగా మారిపోతుంది. మరి ఇంత సీరియస్ మ్యాటర్ ని ఎందుకని తేలిగ్గా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అందుబాటులో ఉంచాలే గాని డ్రగ్స్ కు కూడా అలవాటు పడుతుంది యువత. అందుకే గంజాయి, డ్రగ్స్ లాంటివి అందుబాటులో లేకుండా చేస్తుంటారు. ఇక్కడ తప్పు యువతది అని కూడా చెప్పలేం. కామన్ గానే ఆ ఏజ్ లో అట్రాక్షన్స్ ఉంటాయి. తీసుకోకూడదు అని తెలిసినా ఒక్కసారే కదా అని ఆ కూపంలో పడిపోతూ ఉంటారు. సో అలాంటి తప్పులు జరగకుండా వ్యవస్థలపై కన్నేసి ఉంచాల్సింది అధికార యంత్రాంగమే. మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్స్ లేకుండా వేటిని అమ్మకూడదో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టి ఉంచారు. మరి అవి సరిగా అమలవుతున్నాయా లేదా తరచుగా చూడాలి కదా. దందా ఎక్కడి నుంచి జరుగుతుందో కనిపెట్టి అరికడుతోంది ఎవరు? గుండె సంబంధిత జబ్బులకు పరిష్కారంగా తయారైన ఔషధమే ఈ వయాగ్రా. బట్ క్లినికల్ ట్రయల్స్ సమయంలోనే ఇది లైంగిక సామర్థ్యాన్ని పెంచడం కనిపించింది. ఇది కనిపెట్టిన నాటికి గుండె జబ్బులు తక్కువ. లైంగిక సామర్థ్యం పెంపు కోసం పెద్దగా మెడిసిన్స్ లేని కాలం అది. సరిగ్గా ఆ టైంని క్యాష్ చేసుకుంది కంపెనీ. అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి లైంగిక సమస్యకు మాత్రమే దీన్ని వాడటం మొదలెట్టారు. కానీ ఈ వయాగ్రాని ప్రవేశపెట్టిన 13 నెలల్లోనే 1470 మందికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి. 320 మరణాలు కూడా సంభవించాయి. సో క్లినికల్ ట్రయల్స్లో అనుకోకుండా జరిగిన ఒక ఆవిష్కరణ అన్నమాట ఇది. ఒకానొక సమయంలో ప్రాణాంతకంగా మారింది ఇది. ఇప్పటికీ ఇది ప్రమాదకారే, డేంజర్ అని తెలిసినా సరే కొంటున్నారంటే సమాజం మొత్తం ఓ పెద్ద సమస్యతో బాధపడుతోందా లేక కిక్ కోసం ప్రయత్నిస్తోందా? వయాగ్రా అనగానే దాన్ని వేరొక ఇంప్రెషన్తో చూస్తారు. కొందరు సిగ్గుపడుతుంటారు. వయాగ్రా అంటే కేవలం లైంగిక సామర్థ్యాన్ని పెంచడం కోసమే వాడతారని అనుకుంటారు. కానీ కాదు. పల్మనరీ ఆర్టెరియల్ హైపర్టెన్షన్ అంటే ఊపిరితిత్తుల ధమనులలో అధిక రక్తపోటు వచ్చినప్పుడు దానికి చికిత్సగా వయాగ్రాను కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. కాకపోతే వాటి పేరు వయాగ్రా కాదు, ఆ డోస్ కూడా వేరు.
అందుకే దేనికి వాడుతున్నామో తెలియకుండా వాడేస్తే ప్రాణాలకి ప్రమాదం. వయాగ్రాను ఖచ్చితంగా వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని ఊరికేనడం లేదు. ఇష్టం వచ్చినట్టు వాడితే కొందరిలో గుండె జబ్బులొస్తాయి. డోస్ తెలియకుండా వాడితే కంటి సమస్యలొస్తాయి. కొన్నిసార్లు కంటి చూపు పోవచ్చు కూడా. ఏ మెడిసిన్ వాడినా ఫిల్టర్ చేయాల్సింది లివర్, కిడ్నీలే కాబట్టి కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అసలు సమస్య ఏంటో తెలిసిన డాక్టర్ మాత్రమే రోగికి కరెక్ట్ మెడిసిన్ సజెస్ట్ చేయగలడు. నిజానికి లైంగికపరమైన సమస్యలను చాలా వరకు కౌన్సిలింగ్తోనే పరిష్కరించవచ్చు. భాగస్వామి సమక్షంలో మాట్లాడిస్తే చాలా వరకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొన్నిసార్లు మాత్రమే ఇతర సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాని వెళ్లిన ప్రతి ఒక్కరికి వయాగ్రా రాసివ్వడు డాక్టర్. నిజంగా అవసరం అనిపిస్తేనే, అది కూడా ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేసిన తరువాత మాత్రమే 25 mgనా, 50 mgనా లేదా 100 mgనా అనే మోతాదును నిర్ణయిస్తాడు. వయాగ్రా అనేది చాలా శక్తివంతమైన ఔషధం. జ్వరం, జలుబు గోలి వేసుకున్నంత తేలిగ్గా వయాగ్రాను వాడితే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కోసారి కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తరువాత వయాగ్రాను వాడకూడదు. రియాక్షన్స్ ఇస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం, నరాల సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఖచ్చితంగా డాక్టర్ పర్మిషన్తోనే వీటిని వాడాల్సుంటుంది. చాలా మందికి తమకు ఎంత డోస్ కావాలో తెలీదు. అలా తెలియకుండా వేసుకుంటే ప్రియాపిసం అనే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ప్రధాన అంగమే గడ్డకట్టిపోతుంది. అలాంటప్పుడు శాశ్వతంగా లైంగిక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. మరో అపోహ ఉంది. రోజూ వాడుకోవచ్చు అనుకుంటారు. కానీ అలా కాదు. అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాల్సిన ఓ టెంపరరీ మెడిసిన్ మాత్రమే ఇది. పైగా ఇదేం లైంగిక పనితీరును పెంచదు, మూడ్ను రప్పించదు. వయాగ్రా ఏదేదో చేసేస్తుందన్న అపోహతో యూత్ వన్ డే మ్యాచ్కు సిద్ధమైపోతూ ఉంటారు. కానీ బయట జరుగుతున్న ప్రచారానికి, వయాగ్రా అసలు ఉద్దేశానికి పొంతనే ఉండదు. అయినా మందుల ద్వారా పౌరుషాన్ని చూపించుకోవాలనుకోవడం భవిష్యత్తులో అతిపెద్ద మానసిక సమస్యను సృష్టిస్తుంది. సో డాక్టర్ల పర్యవేక్షణలో తప్ప దీన్ని ఎలా వాడినా ప్రమాదమే. మరి ఈ సమస్య ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పుకోవడం? మగాళ్లే అయినా చాలామందిని వేధించే ప్రశ్న ఇది. అందుకే మొబైల్ని నమ్ముకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకో అనుమానం కూడా వస్తూ ఉంది. యువత చిన్న వయసులోనే లైంగిక సామర్థ్యాన్ని కోల్పోతుందా? అందుకేనా ఇంత విచ్చలవిడి వాడకం అనే ప్రశ్న వినిపిస్తోంది. అయినా కాస్త తీరుబడిగా ఉండే గోదావరి జిల్లాల్లోనే ఈ రేంజ్లో వయాగ్రాలు వాడుతుంటే మిగతా సమాజం గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన పెద్ద అంశం ఇది. ఒకవేళ వాడకానికి కారణం లైంగిక సామర్థ్యం తగ్గడమే అయితే గనక పట్టణం లేదు, పల్లెటూరం లేదు, ప్రతి ఒక్కరూ ఒత్తిళ్ల మధ్యే జీవితాన్ని గడుపుతున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి పని టాపిక్. చూస్తూనే ఉండండి TV9.